ఎవరు ఏమనుకున్నా డోంట్ కేర్, చట్టం మా చుట్టం అంటున్నారు కూటమి నేతలు. అందుకే గ్రామ స్థాయిలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. ప్రశ్నిస్తే చాలు వేధిస్తూ ఉన్నారు. ఎదురు తిరిగితే అక్రమ కేసులు బనాయించి అన్యాయంగా జైలుకు పంపిస్తున్నారు. తాజాగా కాకినాడలో వైఎస్ఆర్సీపీ నేతను టార్గెట్ చేశారు. ఫోటోలో మాజీ మంత్రి కన్నబాబు పక్కనున్న ఇతను బెజవాడ సత్యనారాయణ. కాకినాడ రూరల్ నియోజకవర్గం తిమ్మాపురం గ్రామానికి చెందిన సత్యనారాయణ 4 సార్లు సర్పంచ్, ఉప సర్పంచ్గా గెలిచారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నారు. 2016లో తిమ్మాపురం గ్రామంలో శివాలయాన్ని దాతల సహకారంతో నిర్మించారు. ఏటా శివరాత్రి వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. ఈ ఏడాది శివరాత్రి వేడుకలు తమ ఆధ్వర్యంలో జరగాలి అని తిమ్మాపురం జనసేన నేతలు భావించారు. గ్రామ సర్పంచ్గా సత్యనారాయణ శివాలయం వద్ద తన అనుచరులతో కలిసి ఏర్పాట్లు చేయడాన్ని జనసేన నేతలు జీర్ణించుకోలేకపోయారు. బెజవాడ సత్యనారాయణ వర్గంతో వాగ్వాదానికి దిగారు. విషయం పోలీసుల వరకు వెళ్ళింది. ఇంకేముంది, కూటమి నేతల నుంచి ఆదేశాలు వచ్చాయో ఏమో. సర్పంచ్ సత్యనారాయణను ఆలయం నుంచి వెళ్లిపోవాలి అని ఆదేశించారు పోలీసులు. శివాలయం గ్రామస్తులదని చెప్పిన సత్యనారాయణను స్టేషన్కు పిలిపించారు పోలీసులు. అలా బెజవాడ సత్యనారాయణతో పాటు మరో 10 మందిపై కేసు నమోదు చేశారు. 6గురిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఆ తర్వాత వారిని కాకినాడ సబ్ జైలుకు రిమాండ్ కోసం తరలించారు. మాజీ మంత్రి కన్నబాబు, పిఠాపురం ఇన్ఛార్జ్ వంగ గీతాతో పాటు పలువురు పార్టీ నేతలు ములాఖత్ అయ్యారు. ధైర్యంగా ఉండాలి అని బెజవాడ సత్యనారాయణతో పాటు అతని అనుచరులకు ధైర్యాన్ని ఇచ్చారు. గ్రామ స్థాయిలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది అనటానికి ఈ ఘటన ఓ ఉదాహరణ అన్నారు కన్నబాబు. సర్పంచ్ నాపి అసలు మీ ఇక్కడ సంబంధం లేదని చెప్పి ఒక ఎస్ఐ, ఒక సిఐ ఇద్దరు కలిపి మొత్తం అక్కడ ఉన్న వాతావరణాన్ని ఒక పార్టీకి అనుకూలంగా కావాలనే సిద్ధం చేశారని అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు. అంటే ఏంటంటే వన్ సైడ్ మేము అధికారంలో ఉన్నాం కాబట్టి అది గుడి అవ్వచ్చు, బడి అవ్వచ్చు, మాదే పెత్తనం అన్నట్టుగా ప్రజలకి ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నట్టు. ఇది రెడ్ బుక్ రాజ్యాంగం ఈ రాష్ట్రంలో చాలా గట్టిగా అమలు చేస్తున్నారు. ఎందుకంటే కూటమి సఖ్యతకి ఒక నిదర్శనలాగా అన్ని పార్టీలో ఎక్కడ ఏ పార్టీ శాసనసభ్యులున్నా, ఎక్కడ ఏ పార్టీ అధికారంలో ఉన్నా దీన్ని రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఒకే విధంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారేమో బహుశా. కూటమి నేతలు పోలీసులను పావులుగా వాడుకొని బెజవాడ సత్యనారాయణను అరెస్టు చేశారు అన్నారు వంగ గీత. పోలీసుల ఏకపక్ష తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం వన్ సైడ్గా ఇతని మీద కేసు పెట్టారు. ఇది మంచి విధానం కాదు. ఇంకొక మాట, ఆ శివాలయం కూడా మాకు కూడా తెలుసు. శివాలయాన్ని కూడా పంచాయతీ సైట్లో ఊరందరూ డొనేట్ చేసుకుని వేసుకున్నది. వాళ్ళందరూ కలిసి చేసుకునేవారు. ఇవాళ ఎవరో కొంతమంది వ్యక్తుల్ని పాములుగా వాడుతున్నారు, పోలీసులను పాములుగా వాడి కేవలం సర్పంచ్ని లోపల పెట్టాలనే ఉద్దేశంతో, ఆయన్ని జైల్లో వేయాలనే ఉద్దేశంతో పెట్టిన తప్పుడు కేసు తప్ప ఇది నిజమైన కేసు కాదు. న్యాయస్థానంలో తేల్చుకుంటాం. మేమందరూ సత్యనారాయణకి, బెజవాడ సత్యనారాయణ గారికి అండగా ఉన్నాం. చూశారుగా, ప్రజలు తమకు అధికారం కట్టబెట్టింది తమకు గిట్టని వారిపై అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టడానికే అన్నట్టుగా కూటమి నేతలు వ్యవహరిస్తూ ఉన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మరీ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నేతలను టార్గెట్ చేసి మరీ వేధిస్తున్నారు.